ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉగాది పండుగ నాడు జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించిందండి. ఇది నిరుద్యోగులకు ఒక తీపి కబురుగా భావిస్తున్నాను. అయితే 10,060 ఉద్యోగాలు వివిధ విభాగాల్లో ఉన్నాయి. అందులో ప్రధానంగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు, కానిస్టేబుల్, ఎస్ఐ, ఎక్సైజ్ కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఏఈస్ మరియు మిగతా విభాగాల్లో భర్తీ చేయగలండి. ఈ వీడియోలో ప్రధానంగా మనము కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల గురించి తెలుసుకున్నామండి. ఇక్కడ విషయం ఏంటంటే మనం అంతా బాగా డిసప్పాయింట్లో ఉన్నాం. అదేంటంటే మనము ఊహించడానికంటే ఖాళీల సంఖ్య తక్కువగా ఉంది. మనము ప్రతి సంవత్సరం 6,500 ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని ఊహించాము. అంటే ఖాళీల సంఖ్య దాదాపు 3,000 ఉందండి. అంటే విద్యార్థులు ఇక్కడ నిరాశ పడకూడదు. ఎందుకంటే ఒక్కొక్క గవర్నమెంట్ పాలసీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. నిరాశ పడకుండా ప్రిపేర్ కావాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ద్వారా కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు భర్తీ చేస్తారు. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అంటే ఖాళీల సంఖ్య తక్కువగా ఉంటుందనే విషయాన్ని మీరు ఇక్కడ గ్రహించారు. అయితే ఖాళీల సంఖ్య ఎన్నైనప్పటికీ మీ యొక్క ప్రిపరేషన్ మాత్రము కొనసాగించాలి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే విద్యార్థులు తమ మైండ్ లో నుంచి పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నదనే ఫోబియాను తొలగించాలి. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఒక సమయం ఇలా అవుతుంది. ఉన్న పోస్టులు నాకు కావాల్సింది ఒకటే పోస్టు, నేను బాగా ప్రిపేర్ కావాలి. బాగా ప్రిపేర్ అయితే పోస్టుల సంఖ్య తక్కువగా ఉంటే కాంపిటీషన్ ఆటోమేటిక్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇంకా కొంచెం ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో చదవాలి. కాబట్టి పోస్టుల సంఖ్య తక్కువ ఎప్పుడు నిరాశపడద్దు. అసలు డిసప్పాయింట్ కావద్దండి. డిసప్పాయింట్ కావద్దు. ఉన్న పోస్టులు నేను ఎలాగైనా కష్టం చదివి జాబ్ సాధించాలనే తపనతో మీరు దయచేసి ప్రిపేర్ కావాలని మీరు ముందు మీ మైండ్ సెట్ నుంచి పోస్టు తక్కువ అనే అంశాన్ని తొలగించండి. ఆ ఫోబియా నుంచి బయటికి రండి. వచ్చి ఆ తర్వాత సిన్సియర్గా ఈ రోజు నుంచే సమయం వృధా చేయకుండా రోజు 10 గంటల చొప్పున ప్రిపేర్ కావాలని నా యొక్క మనవి. ఇక్కడ మరొక అంశం ఏంటంటే పరీక్ష కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పరీక్ష ప్రిలిమ్స్, ఫిజికల్, మెయిన్స్ 3 దశలు ఉంటుందండి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సమయం చాలా తక్కువ ఉంటుంది. గతంలో మనం చూసాం 2022 నోటిఫికేషన్లో నోటిఫికేషన్ విడుదలైన తేదీకి ప్రిలిమ్స్ కు చాలా తక్కువ ఇచ్చారు. అంటే 45 days 50 days ఇచ్చారు. కాబట్టి అప్పుడు మనము ప్రిపేర్ అయితే ప్రయోజనం ఉండదు. అనగా ముందు నుంచే ఈ రోజు నుంచే మనము ఇక్కడ ప్రిపేర్ కావాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అట్లీస్ట్ నోటిఫికేషన్ విడుదల నాటికి అభ్యర్థి సిలబస్ ను 3 సార్లు రివిజన్ చేసుకోవాలి. అంటే నోటిఫికేషన్ విడుదల నాటికి అభ్యర్థి సిలబస్ 3 సార్లు రివిజన్ చేసుకుంటే సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. ఇక్కడ మన అంశం ఏంటంటే ప్రిపేర్ అభ్యర్థులను మనము 2 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటి రకం ఏంటంటే ఫ్రెషర్స్, అంటే ఇటీవల ఇంటర్, డిగ్రీ, బీటెక్ వంటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడిప్పుడే పోటీ పరీక్షల రంగంలో ఎంటర్ అవుతున్నారు. అంటే వీరికి బేసిక్స్ మీద అవగాహన రావాలి అంటే కనీసం 3 నుంచి 4 నెలలు చదవాలి. అంటే అర్థమెటిక్ అయితేనేమి, రీజనింగ్ అయితేనేమి, ఇంగ్లీష్ అయితేనేమి, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, కరెంట్ అఫైర్స్ వంటి అంశాల మీద అవగాహన రావాలంటే కనీసం 3 నుంచి 4 సమయంలో, అంటే ఒకటికి 2 సార్లు 3 సార్లు బాగా సబ్జెక్ట్ చదివితే వీరికి సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. అలాగే నెక్స్ట్ రెండవ రకం ఏంటంటే, మొదటి రకము ఫ్రెషర్స్ అని చెప్పారు. రెండవ రకం విద్యార్థులు రిపీటర్స్ అంటే గత 2 సంవత్సరాల నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. అంటే కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు. వీళ్ళకి ఆల్మోస్ట్ సబ్జెక్ట్ మీద బాగా అవగాహన ఉంటుంది. ఇటీవల మొన్న 2022 కానిస్టేబుల్, ఎస్ఐ నోటిఫికేషన్ లో వీరికి 5 మార్కులు, 2 మార్కులు, 10 మార్కులు, 20 మార్కుల తేడాతో జాబ్ మిస్ అయిపోయింది. వీరికి ఆల్మోస్ట్ సబ్జెక్ట్ అవగాహన ఉంటుంది. అయితే వీరు బాగా ఇంకా బాగా చదివితే, అంటే సబ్జెక్టు పైన గ్రిప్ కోసం
ఇంకా బాగా చదివితే సబ్జెక్ట్ బాగా అవగాహన ఏర్పడి ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఎక్కువ మార్కులు వచ్చి ఉద్యోగం వచ్చే అవకాశం 100% ఉందండి. ఇక్కడ ఇంకొక విషయం, ప్రతి విద్యార్థి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే ఫ్రెషర్స్ అయినా రిపీటర్స్ అయినా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన అంటే ఇప్పుడు ఇక్కడ ప్రిపేర్ వల్ల మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ 2 రకాలు ఉంటాయి. ఇది ఏ విద్యార్థి, ఒక విద్యార్థి ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నాడు అంటే కొందరు అర్థమెటిక్ లో వీక్ ఉంటారు, కొందరు రీజనింగ్ లో వీక్ ఉంటారు, కొందరు జనరల్ స్టడీస్, ఒక్కొక్కరు సబ్జెక్ట్ లో వీక్ ఉంటారు. ఆ సబ్జెక్ట్ ను వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. వీక్ ఉన్న సబ్జెక్ట్ ను బాగా ఇంప్రూవ్ చేసుకుంటే మా కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ లో మంచి మార్కులు స్కోర్ చేసుకుంటే మంచి మార్కులు వస్తే జాబ్ తప్పకుండా వస్తుంది. కాబట్టి ఎవరు ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుందండి. ప్రిపేర్ అయ్యారు వాళ్ళు బాగా చదివితే తప్పకుండా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుని మంచి మార్కులు సాధించి జాబ్ వచ్చే అవకాశం 100% ఉందండి. కాబట్టి విద్యార్థులారా మీరు తప్పకుండా ఆ మీ వీక్ ఉన్న సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ కావాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సిలబస్ ప్రధానంగా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ లోని హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలు ఉంటాయండి. ఇది ప్రధానంగా ఎప్పుడు అప్డేట్ అయ్యే సబ్జెక్ట్స్ ఏంటంటే పాలిటీలో కరెంట్ పాలిటీ, ఎకానమీలో కరెంట్ ఎకానమీలో బడ్జెట్ సర్వే లాంటి అంశాలు, అలాగే జాగ్రఫీలో కరెంట్ జాగ్రఫీ అంటే ఇటీవల భారత ప్రభుత్వం నుంచి కొత్త ప్రాజెక్టులు కానీ, రైల్వే లైన్లు కానీ, అలాగే టైగర్ ప్రాజెక్ట్స్ కానీ వంటి అధునాతన అంటే కరెంట్ జాగ్రఫీ టాపిక్స్ బాగా అప్డేట్ కావాలి. దినపత్రికల ద్వారా కానీ, వివిధ మ్యాగజైన్స్ ద్వారా కానీ విద్యార్థి అప్డేట్ కావాలి. అప్డేట్ అయితే మనకు బాగా ప్రయోజనం ఉంటుంది. ఎక్కువగా ఈ కరెంట్ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే విద్యార్థి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ బాగా ప్రిపేర్ అయితే కేంద్ర రాష్ట్ర స్థాయిలో 15 రకాల ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అంటే 15 రకాల ఉద్యోగాలు మీరు అప్లై కావచ్చు. కేంద్ర స్థాయిలో అయితే ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీబీసీ, ఎస్ఎస్సి, జీడి, ఆర్పిఎఫ్, ఎల్ఐసి, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి తదితర ఉద్యోగాలు. అలాగే రాష్ట్ర స్థాయిలో అయితే కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2, గ్రూప్ 1 మరి విజిలెన్స్ తదితర యూనివర్సిటీ పోస్ట్ అయితేనేమి, ఏఈసీ అయితేనేమి తదితర పోస్టులు మనము ఈజీగా ఈ ప్రిపరేషన్ మనకు ఉపయోగపడుతుంది. అంటే నిరుద్యోగ మిత్రులారా నేను చెప్పే విన్నపం ఏంటంటే ఈ సిలబస్ ను బాగా మీరు చదివితే 1-2 సంవత్సరం బాగా ప్రిపేర్ అయితే ఏదో ఒక జాబ్ తో మీరు లైఫ్ లో సెటిల్ అయ్యవచ్చు. కాబట్టి సమయం వృధా చేయకుండా మీరు ప్రధానంగా మీ సమయం వృధా చేసి సెల్ ఫోన్ అది పక్కన పెట్టి సిన్సియర్ గా మీ మనస్సు చదువుకునే కాన్సన్ట్రేషన్ అంటే జస్ట్ 1.5 year కష్టపడితే జీవితాంతము సుఖపడవచ్చు. కాబట్టి 1.5 year మీరు బాగా కష్టపడితే లైఫ్ మంచి జాబ్ తో సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉండవచ్చు అని నేను తెలియజేస్తున్నాను. మరోసారి గుర్తు చేస్తున్నాను ఏంటంటే కానిస్టేబుల్ పోస్ట్ తక్కువగా ఉన్నాయి, నాకు జాబ్ వస్తుందో రాదు అని నిరాశపడద్దు. ఒక విషయం మీతో ప్రస్తావిస్తున్నాను ఏంటంటే కేంద్ర స్థాయిలో 20,000 కానీ 25,000 కానీ అప్లై చేస్తారు. మరి రాష్ట్ర స్థాయిలో దాదాపు కానిస్టేబుల్ పోస్టులు ఇక్కడ క్లియర్ గా నేను చూపించాను. కానిస్టేబుల్ వేకెన్సీ అన్ని జైలు వార్డెను, సబ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ కానిస్టేబుల్ క్లియర్ గా ఇక్కడ కనబడిచాం. మరి నోటిఫికేషన్ వెలువడితే అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేశాను మేము. సో మీరు ఇక్కడ అన్ని కూడా డిస్ప్లేలో చూసుకోవచ్చు. ఖాళీల సంఖ్య, నోటిఫికేషన్ డేట్ ఎప్పుడైనా క్లియర్ గా అనగా మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ 15/8/2020 అంటే ఆగస్టు మాసంలో ఈ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి క్లియర్ గా మనకు కనబడతారు గవర్నమెంట్. కాబట్టి విద్యార్థుల పోస్టుల సంఖ్య తక్కువ ఉంది, నాకు వస్తుందో రాదు అని మీరు ఎప్పుడు నిరాశపడరు. నీకు కావాల్సింది ఒకటే పోస్టు, నీకు 100 పోస్టులు కాదు, నీకు కావాల్సింది ఒకటే పోస్టు. నాకు అవితే ఉన్నాయా లేదా, నాకు వస్తుందా లేదా నిరాశపడరు. మన పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ అప్లై అయితే ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి చదవండి. కేంద్ర స్థాయిలో మనకి 20,000 ఉద్యోగాలు అండి, రాష్ట్ర స్థాయిలో 3,000 అంటే ఎక్కువనే కదా. కేంద్ర స్థాయిలో 20,000 ఉద్యోగాలు అంటే మనకు ఇండియాలో దాదాపు 25 రాష్ట్రాలు ఉన్నాయి. సో రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్రానికి 1000 పోస్టులు కూడా రావు. ఇప్పుడు మనకు రాష్ట్ర స్థాయిలో దాదాపు 3,000 కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. అంటే వాటితో పోల్చితే ఎక్కువనే. కాబట్టి పోస్టులు ఎక్కువ అనే విషయాన్ని దయచేసి మీరు పోస్టులు తక్కువనే నిరాశపడద్దు. నిరాశపడితే మీరు ఎప్పుడు సక్సెస్ కాలేదు. దట్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ కాబట్టి మనం ప్రిపేర్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ వస్తుంది. 100%
తీయడం వల్లే కోరుకుంటారు కదా, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, ప్రిపరేషన్ కంటిన్యూ అవుతుంది. నిరాశ పడకుండా పోస్టుల సంఖ్య కానిస్టేబుల్ ఎస్ఐ పోస్ట్ కట్టుకునే విషయాన్ని మీ మైండ్ లో నుంచి డిలీట్ చేయండి. మీ మైండ్ నుంచి తొలగించి మీ మైండ్ లో రీఛార్జ్ చేసుకోండి, మీ బాడీ రీఛార్జ్ చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో మీరు ప్రిపేర్ అయితే మీరు తప్పకుండా కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాన్ని గెలిపికే. సో యూనిఫామ్ తో మీ బంధుమిత్రులు వీరందరినీ సంతోషపెట్టి ఒక పోలీస్ ఆఫీసర్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగం చేయడానికి అవకాశం తప్పకుండా సక్సెస్ అవుతారు. కాబట్టి నిరాశ చెందకుండా, పోస్టులు తక్కువే నిరాశ చెందకుండా మీరు ప్రిపేర్ ఒక కానిస్టేబుల్ ఎస్ఐగా సమాజం నిలబడి అందరికి న్యాయం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.